హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త ప్లగిన్ గురించి చెప్తాను. అదేంటంటే హెలిక్స్ అలాంగ్ కర్వ్. అంతకుముందు మనకి కటికవీర అనే ఒక వ్యూవర్ అడుగుతున్నాడు. అదేంటంటే ఐ నీడ్ హౌ టు కన్వర్ట్ ద యూనిట్స్ ఇన్ ఫీట్ అండ్ ఇంచెస్, షో మీ వన్ వీడియో సార్. ఇది సపరేట్ వీడియో చేసేంత పెద్ద టాపిక్ ఏం కాదు సార్. ఇక్కడ మీరు ఒక విషయం చూసినట్టయితే, ఇక్కడ నేను సింపుల్గా ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మోడల్ ఇన్ఫో అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ యూనిట్స్ అని ఉంది కదా, ఈ యూనిట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఇంచెస్, ఫీట్స్, డెసిమల్స్లో ఇక్కడ ఫార్మాట్ చేంజ్ చేసుకొని డెసిమల్స్, ఆర్కిటెక్చువల్స్ ఇక్కడ మనం ఫార్మాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇంచెస్, ఫీట్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, మీటర్స్ అన్ని రకాలుగా మనం సెట్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వస్తే హెలిక్స్ అలాంగ్ కర్వ్ అనే ప్లగిన్ గురించి మీకు చెప్తాను. సో అంతకుముందు నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, ఇక్కడ హెలిక్స్ అలాంగ్ కర్వ్ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. అది సేమ్ ప్రాసెస్ మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిఫరెన్స్లోకి వెళ్ళేసి, లేకపోతే ఎక్స్టెన్స్ ఆర్బీజీ ఫైల్, ఇది ఎక్స్టెన్స్లోకి వెళ్ళేసి ఇన్స్టాల్ ఆర్బీజీ ఫైల్, ఆర్బీజీ ప్యాకేజ్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్ బార్లోకి వచ్చేసి ఇక్కడ హెలిక్స్ అలాంగ్ కర్వ్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా యూజ్ చేయొచ్చో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక లైన్ తీసుకుంటాను. నేను లైన్ని కాపీస్ తీసుకుంటున్నాను. ఒక్కొక్క లైన్ మీద మీకు ఒక్కో రకంగా చేసి చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ 5 లైన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇది ఫస్ట్ పని చేయదు. ఎందుకంటే మనము దీన్ని దేనిపైన అప్లై చేద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొదటి లైన్ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ లైన్ ఉంది కదా, ఇది కనబడకపోతే ఫస్ట్ పక్కకి చెప్తాం. ఓకే, ఫస్ట్ లైన్ ఇది. ఇక్కడ ఆల్రెడీ దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రేడియస్ 1, రేడియస్ 2, ల్యాబ్స్, సెక్షన్ పర్ ల్యాబ్, ఫేస్ డిగ్రీ, ఏ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న సెట్టింగ్స్తోనే నేను ఓకే చేసేస్తున్నాను. ఈ సెట్టింగ్స్నే ఈ లైన్కి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనకి అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న సెట్టింగ్స్కి స్ప్రింగ్ ఈ విధంగా క్రియేట్ అయింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ లైన్కి దీన్ని అప్లై కొన్ని డిఫరెంట్గా చేద్దాం. ఇక్కడ రేడియస్ 1లో 2 ఇస్తుంది. ఓకే, సారీ 1 ఇద్దాం. ఉన్నవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 1 ఇచ్చాం కాబట్టి ఇది తగ్గిపోయింది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సెట్టింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు థర్డ్ అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని సేమ్ ఇక్కడ మనం 3 అంటే కొంచెం చిన్నగా అయిపోతుంది, 6 ఇస్తున్నాను. రేడియస్ 6, ఇక్కడ రేడియస్ 3 ఇస్తాను. ఇక్కడ 8 ఇస్తాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 8 అంటే ఇది ఫస్ట్ రేడియస్, సెకండ్ రేడియస్, ఫస్ట్ రేడియస్. ఫస్ట్ రేడియస్లో ఎక్కువ ఇచ్చాము. ఒకసారి చూసినట్టయితే చూడండి, ఫస్ట్ రేడియస్లో ఎక్కువ ఇచ్చాము కాబట్టి ఇక్కడ ఎక్కువ వచ్చింది. సెకండ్ రేడియస్లో తక్కువ ఇచ్చాం కాబట్టి ఇక్కడ చిన్నగా వచ్చింది. ఓకే,
ఇప్పుడు ఈ లైన్ తీసుకున్నట్లయితే దీనిపైన ఇంకొక రకంగా మనం అప్లై చేద్దాము. ఓకే, ఇక్కడ ల్యాబ్స్ పెంచుదాము. సేమ్ 8 to 8 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను 8 ఇస్తున్నాను. ల్యాబ్స్ 25 ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ల్యాబ్స్ ఎక్కువ వచ్చినాయి. అంటే ఈ స్ప్రింగ్ రౌండ్కి మధ్య డిస్టెన్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఎక్కువ వచ్చింది. కాకపోతే ఇక్కడ సేమ్ 8 ఇచ్చినాము, ఇక్కడ 8 to 8 ఇచ్చినాము కాబట్టి సేమ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం ఇంకోటి. దీన్ని తీసుకుంటే ఇది కూడా సేమ్ ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడ మనం ట్యూబ్ క్రియేట్ చేయాలనుకుంటే ఎస్ అని ఇచ్చేయాలి. ఈ స్ప్రింగ్ ఏదైతే ఉందో మనకు ట్యూబ్ రూపంలో వస్తుంది. ఓకే, ఎస్. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చూసినట్టయితే ఆ స్ప్రింగ్ అనేది మనకి ట్యూబ్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఈ విధంగానే కాకుండా మనము ఈ లైన్స్ ఏ షేప్లో ఉన్నా ఆ లైన్ని సెలెక్ట్ చేసి మనం ఈ విధంగా కావాల్సిన స్ప్రింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో రకంగా చూపిస్తాను. ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను నేను. పుష్ఫుల్ ఇక్కడ వచ్చేసి కర్వ్ తీసుకుంటాను. ఓకే ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక కర్వ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కర్వ్కి కూడా మనం స్ప్రింగ్ని అప్లై చేసుకోవచ్చు. స్ప్రింగ్ కాకపోతే ఏంటంటే 8కి మనం ఇక్కడ 8 ఇంచెస్ ఇచ్చినాము కాబట్టి చాలా పెద్దగా వస్తుంది. మనం ఏం చేద్దాం, తగ్గించేద్దాం. 0.5 అండ్ 0.5. ఇది వచ్చేసి 15. ఓకే, ట్యూబ్. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ స్ప్రింగ్ సైజ్ చాలా తగ్గిపోయినట్టుంది. మనం దీన్ని మళ్ళీ కొంచెం డిఫరెంట్గా మాడిఫై చేద్దాం. సెలెక్ట్ చేయమంటుంది. ఓకే ఓకే, ఇక్కడ మనం రేడియస్ అనేది చేంజ్ అయిపోయింది. 8 కింద వచ్చింది కాబట్టి 2 ఇస్తున్నాను. ఇక్కడ 2 ఇస్తున్నాను. 15. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనం ఈ విధంగా కూడా మనం స్ప్రింగ్ని ఈ రకంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హెలిక్స్ ఎలాంకర్ ఈ ప్లగిన్ ద్వారా మనం ఈ విధంగా స్ప్రింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరో డిఫరెంట్ ప్లగిన్ గురించి చెప్పుకుందాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.